పోతన ఆంధ్ర మహాభాగవతము వామన అవతారంలో రెండవ పద్యాన్ని మనం తీసుకుందాం. పురుహూతు చేనొచ్చిపోయి భార్గవులచే బలి ఎట్టి కేలకో బ్రతికి వారి చిత్తంబురాగొల్చి శిష్యుడై వర్తింప వారు నాతని భక్తి వలన మెచ్చి విశ్వచిత్యాగంబు విధితోడ చేయింప భవ్య కాంచన పట్టబద్ధరథము అర్కువాజుల పోలు హరులు కంఠీరవ గజము మహాదివ్య ధనువు పూర్ణ తూణయుగళంబు కవచంబు తొలుత హోమ పావకుండిచ్చి అమ్లాన అమ్లాన పద్మమాల కలుషహరుడగు తనదాత కరుణనొసగే సోమ సంకాస శంఖంబు శుక్రుడిచ్చే. భావం చూద్దాం. ఇంద్రుని చేతిలో ఓడిపోయిన బలి చక్రవర్తి శుక్రాచార్యుని దయవల్ల తీర్చున్నాడు. శుక్రునికి కనికరం కలిగేటట్టు శిష్యుడై సేవించాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిత్యాగాన్ని చేయించాడు. బలిచక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము, సూర్యుని గుర్రాల వంటి గుర్రాలు, సింహం జెండా, గొప్ప విల్లు, అంబుల పొదుల జంట కవచము లభించాయి. పుణ్యాత్ముడైన అతని తాతగారు అయినటువంటి ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండ ఇచ్చాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.